హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఈజీగా హెల్తీగా టేస్టీగా ఏదైనా చేసుకోవాలనుకుంటే తోటకూర పెసరపప్పు బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో ఇక్కడైతే తోటకూరని ఫస్ట్ నేను వాటర్లో బాగా కడిగేసి పెట్టిన. అక్కడ ఆకుకూరలు ఏవైనా సరే ఫస్ట్ బాగా కడిగేసిన తర్వాతనే కట్ చేయాలి. ముందే కట్ చేసి కడిగితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట. సో అందుకని అవి వాటర్ అంతా పోయే వరకు నేను ఒక జాలి గిన్నెలో వేసి పక్కన పెట్టేసినాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఈ ఆనియన్స్ వేసేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి వేగేలోపు తోటకూర కట్ చేసుకోవచ్చు. సో ఇది సిమ్లో పెట్టేస్తాను నేను. ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు తోటకూరని కట్ చేసినాను. కడిగేసిన వాటర్ అంతా పోయింది కదా, ఇట్లా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇంకా మనము ఆకుకూరని అంటే ఈ తోటకూర కోయి తోటకూర అంటాం కదా, కొంచెం ఎర్ర తోటకూర అని కూడా దొరుకుతుంది, అది కూడా చాలా మంచిది. ఇది దాంట్లో ఇంకొక రకం అనమాట. ఈ కోయి తోటకూర అయితే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా, అప్పుడే మనము కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఈ ఆకుకూర వేసేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం కొంచెం వేసిన నేను, సో చూసి వేసుకోవాలి. అండ్ ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అనమాట ఇది, అది ఒక టేబుల్ స్పూన్ అంత ఉంటుంది, అది వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేయడం వల్ల ఆకుకూర అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట. సో పప్పు ఉడుకుతుందో లేదో అనుకుంటారు కానీ తొందరగానే ఉడికిపోతుంది. పప్పు కూడా పప్పులాగా ఉండాలన్నమాట, మరి మెత్తగా ఉడకకుండా. సో చూస్తున్నారు కదా, జస్ట్ అట్లా కలిపేసుకొని మనం ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అనమాట. దగ్గరికి అయిపోతుంది అది. అది అట్లా మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దాంట్లోకి ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. ముందే వేయలేదు నేను, తర్వాత వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎల్లిపాయలు ముందేస్తే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ పోతాయి అనమాట. అందుకే లాస్ట్లో వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అయినా కానీ మనకి హెల్త్కి అయినా కానీ మంచిది అనమాట. ఎల్లిపాయలు ఎప్పుడైనా కొంచెం మనం స్టవ్ నుంచి దించే ముందు వేసేసుకోవాలి, ఏ కర్రీస్లో అయినా కానీ. సో అంతే. ఇట్లా తోటకూర పెసరపప్పు ట్రై చేయండి, అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. తోటకూరలో కూడా కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంచిదన్నమాట మన హెల్త్కి. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.